మర్మకళ అత్యంత ప్రాచీనమైనటువంటి యుద్ధ విద్యగా దీన్ని చెప్తారు. భారతీయుడి సినిమాలో మర్మకళతోటి కమల్ హాసన్ స్వతంత్ర యోధుడు ఎలా చంపేస్తుంటాడో మనం చూస్తాం. అలాంటిదే ఈ మర్మకళ. ఈ మర్మకళను నవనాడుల పైన ఒత్తిడికి గురి చేసి మనిషిని ప్రాణం తీయవచ్చు, అలాగే మనిషిలో ఉన్న రుగ్మతలను కూడా పోగొట్టవచ్చు అని చెప్తున్నారు ఆవులయ్య గారు. మర్మకళలో అత్యంత ప్రాచీనమైన యొక్క మర్మకళలో ప్రావీణ్యం సంపాదించి కఠోరమైన సాధన చేసి ఈ ప్రావీణ్యం సంపాదించి దాన్ని ప్రజా ఉపయోగానికి వెన్నుపూస సమస్యలు, నడుముల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటి రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఎంతోమందికి వైద్యం చేస్తున్నారు. వారి జీవితం అంతా కూడా ఉచితంగానే యొక్క వైద్య సేవను అందించారు. లక్షలు దండుకుంటున్న కార్పొరేట్ ఆసుపత్రులు ఈ రోజుల్లో అయినా కూడా అతి కొద్ది ఫీజు తీసుకొని వారి ఖర్చుల కోసం ప్రస్తుతం అతి కొద్ది ఫీజుతోనే వారి యొక్క వైద్య సేవను అందిస్తున్నారు ఆవులయ్య గారు. పోతే బొట్టేళ్ళు కట్టే విధానం ఇది. ఈ ఏడు 2 ఏళ్ళు తక్కువ, ఈ 2 ఏళ్ళు పొడుగు. ఈ లెగ్మెంట్ సాగినప్పుడు ఈ కాలు కలుపు కూడా దీని మీద భారం పట్టి అడుగు అనికితే చనిపోతే ఆరోగ్యం ఇక్కడ. సమతుల్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతులు, చనిపోతే బొట్టనేళ్ళు కట్టడానికి కారణం అది. ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ మర్మకళ వైద్యులు కోటు ఆవులయ్య గారి గురించి ఈరోజు మీకు పరిచయం చెబుతున్నాను. సుమారు 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఆయుర్వేద వైద్య నిపుణులు. మర్మకళలో చాలా గొప్ప అనుభవం ఉంది వీరికి. మర్మకళ అనేది చాలా ప్రాచీనమైంది. ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు ఈ యొక్క మర్మకళతో వైద్యం చేసేవారు. ఆవులయ్య గారు ప్రకాశం జిల్లా దోర్నాల నుంచి సుమారు 85 సంవత్సరాల వయసులో కూడా వారు ఇప్పుడు కూడా ఈ యొక్క మర్మకళ వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. వారిని ఈ రోజు పరిచయం చేస్తాను. నమస్తే అండి ఆవులయ్య గారు. నమస్తే. చెప్పండి మీ పరిచయం. మర్మ కళలు అంటే యుద్ధ కళలో ఒక కళ. మానాదం లేకుండా చంపవచ్చు, ప్రాణం పొయ్యొచ్చు, ప్రాణం తీయొచ్చు. యుద్ధ కళలో కళ. బ్రిటిష్ సైన్యాన్ని లో చేసుకొని మీ వాళ్ళ అండర్ గ్రౌండ్స్ వాళ్ళ ఆయుధాలు ఎక్కడ సేకరణ, ఆ కళను ఈ రోజు కాలంలో మేము జనం కోసం ఉపయోగించడం వల్ల దీని పేరు కూడా మర్మ కళలు. ఎక్కడ మీకు ఎన్నుపూసలు ఎక్కడ చేయడం ఉన్నాం, మోకాల నొప్పులు ఉన్నాం, ఎక్కడి పార్ట్స్ అక్కడికి జరపడమే మర్మ కళలు. అవయవాల్లో ఫోటో తీసిన తెలియని విషయాలు కనుక్కోవటం, మీ శరీర భాగాల్లో కనుక్కోవటమే మర్మ కళలు. శరీరంలో ఎక్కడ నరాలు ఎక్కడ ఉంటాయో అది యథాస్థితిగా జరిపి కూర్చోబెట్టినాక ప్రాణశక్తి పోసినాక అవయవాలకు లోపం నశించిపోయి మళ్ళా యథాస్థితిగా రాయటమే మర్మకళ. ఈ మర్మకళ మీరు మీ వయసు 85 ఏళ్ళండి. ఇప్పుడు 85 సంవత్సరాలు. మీ అనుభవం ఇందులో దాదాపు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు. మీ స్థానిక గ్రామం ఇదేనండి? స్థానిక గ్రామం నా పుట్టుకలో స్థానికవరం, ప్రకాశం జిల్లాలో స్థానికార గ్రామం. చిన్న వయసులో పోయి నేను నేర్చుకుని వచ్చినాక మార్కాపులో ఉన్నా. ఈ దోర్నాల 1975 బొమ్మలాపురం చెరువు తెగినప్పుడు మా పొలాలు స్థానికారం దగ్గర అది బాగు చేయడానికి ఈ ఊరికి. ఈ మర్మకళ అనే వైద్యాన్ని మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేపాల్ గురువు సోలాపూర్లో ఉంటాడు, కుస్తీలు కరసాలనేది ఆయన దగ్గర ఈ మర్మకళ నేర్చుకున్నాను. అక్కడ దాకా ఎట్లా వెళ్ళారండి మీరు? మా గురువుతోటి తీసుకుపోయింది. మర్మకళ అంటే అవయాలు. మాకు అప్పుడులో పార్టీలు ఉన్నాయి. పార్టీలు ఉన్నప్పుడు ఈరోజు యాదవ్ సత్యం కూడా పూర్వకాలం మా జైన బొమ్మలాపురం దొలవారు ఏలేవారు. అక్కడ మాకు వద్దులకు మాకు ఆ రోజుల్లో పార్టీలు ఉన్నది. ఇక్కడ లేకుండా అక్కడ చాక్కున్నాక ఆడ ఉంటే బాగుండదు, ఎక్కడున్నా చంపేయచ్చని మా గురువుతో కొన్నాళ్ళు పంపి ఆయన ఈ కళ నాకు మర్మకళ. అంటే మీకు స్థానికంగా గొడవలు ఉండటం వల్ల కక్షలు నన్ను తప్పించుండు మా జైన దారి. మీ తాతగారు పంపించారు బయటికి, ఎక్కడ ఉంటే ఏదైనా ప్రమాదం జరిగిద్దని. అలా పంపిస్తే మీరు అట్లా ఆయనతోటి నా గురువుతోటి పంపించినప్పుడు ఆయన విద్యలో ఇసుకరేణు అంతా అన్న ఒక రవ నేర్పి నీరావుడితో పంపించడం ఆయన ఈ కళ నాకు నేర్పి. మీ గురువు గారి పేరండి? సూర్యప్రకాశరావు. వారు ఎక్కడ? వారిది గతంలో సోలాపూర్ అయితే నేపాల్లో ట్రైనింగ్ వచ్చి
ఆయన సోలాపూర్ దుప్పట్ల వ్యాపారాలు, కుస్తీలు, కరసాములు అన్నీ నేర్పించాం. ఉమ్. సో మీరు చదువుకున్నారండి అప్పుడు ఆ రోజుల్లో? ఆ రోజుల్లో చదువుకున్నాం 5వ తరగతి చదువుకున్నారు. ఈ మర్మకళ పట్ల మీకంటే ఈ వైద్యం పట్ల మీకు ఆసక్తి ఎలా కలిగింది? ఆసక్తి గారు, నా గురువు గారు ఇసుక రేణువంతా నీ విద్య నేర్పినప్పుడు బ్రాహ్మణులంతా నవ్వింది. మా ఇళ్లలో ఉన్న బట్టి ఇసుక పోసి ఏళ్లతో విద్య నేర్పించడం, కళలంటే గుడ్డిగా వస్తాయని నవ్వినందుకు వాళ్ళ ఇక్కట నవ్వు ఆయన మనసులో కుచ్చకపోయింది. ఈయనకు ఈ అబ్బాయికి ఇంత పట్టుదలగా నేర్పాను. ఆ విధంగా ఇప్పుడు మీరు వెన్నుపూస అంటారు, నేను ఎడమ కాలు ఎట్టుంది అని అడుగుతాను. ఎడమ కాలు వైపు 3 నరాలు దెబ్బతిన్నప్పుడే వెన్నుపూసంలో లోపం వస్తుంది. మర్మకళ అంటే కేవలం వెన్నుపూస నొప్పులు అని చాలా మంది ప్రచారం. నేను ఫోన్లో అడిగినప్పుడు మీకు ఎడమ కాలు ఎట్టుంటుంది, మెట్లు ఎక్కిది, ఎడమ కాలులోంచి 3 లెగ్నెస్ దెబ్బతిన్నప్పుడు ఒక వెన్నుపూసలోంచి మధ్య భాగం నుంచి 9 నరాలు వస్తుంది. ఆ 9 మూడు లెగ్నెస్ దెబ్బతిన్నప్పుడు మెట్లు ఎక్కి దిగేట ఒక కాలు కలుక్కుమంట. ఆ కాలు కలుక్కుమన్నప్పుడు ఒక వెన్నుపూస కుడి కాలు మీద భారం పడుతుంది. ఇది ఒక మర్మకళకి డాక్టర్ నీకు వెన్నుపోరు చూసి తీయటం, వెళ్ళిపోయి బెల్ట్ పెట్టడం. ఎడమ కాలు ఈ లోపం ఉండడం తెలియదు. మర్మకళలో భాగంగానే వెన్నుపూస మక్కెలో నుంచి 9 నరాలు మోకాలు వరకు వస్తున్నాయి. మా కళకు తప్ప నీ ఫిజియోథెరపీ, గుండు సూదు, గుడి గింజలు, రూపాయి కాయిన్స్, కేరళ మసాజ్కు మటుకు తెలియదు. మర్మకళ అంటే చిన్న మెదుడు కానించి బ్రహ్మరంధ్రం అంటుంది. బ్రహ్మరంధ్రం వెనక 2 చిన్న మెదుడు నరాలు ఉంటాయి. ఈ చిన్న మెదుడు నుంచి ఒక భుజం నుంచి మక్కెలో నుంచి ఎడమ కాలు వైపుకి వస్తుంది ఎన్నుపూస వాడి. ఇది ఎన్నుపూస అనే వాళ్ళకు నేను కాలెట్టునేది కాదు, మీరు పండుకొని చూస్తే ఒక చెయ్యి కూడా తిమిరి వస్తుందని చెప్పగలరు. వాడు నడుము తీసి నడుము నొప్పి బెల్ట్ ఇయ్యటం. ఎడమ కాళ్ళు 3 నరాలు దెబ్బతింటది. తర్వాత ఎన్నుపూస వల్ల కుడి కాలు అడుగుతుంది అన్నమాట సైన్స్కు తెలియదు. ఇది ఒక మర్మకళకే సాధ్యం. ఆ విధంగా అభయాల్లో ఎక్కడ లోపము నాకు కనుక్కోవచ్చు. దానికి యథాస్థితిగా జరిపి కూర్చోబెట్టు. అంటే వెన్నుపూసలో ప్రాబ్లం ఉందంటే ఎడమ కాల్లో నొప్పి వస్తుంది. లెగ్మెంట్స్ కలుక్కుమంటారు. ఎక్కడ? మోకాల కొంకిలో దిగేటప్పుడు, మెడమ దగ్గర చెప్పు కాడ స్లిప్ అయినట్టు అనొచ్చు, మోకాలు కొంకి కాడ అక్కడ లూజ్ అయినట్లు అనొచ్చు. కటకమని సౌండ్ వస్తుంది, సింక్ గా పోయినట్టు. అంటే అక్కడ ఖచ్చితంగా ఆ లోపం ఉందంటే ఎడమ కాల్లో, అది తర్వాత వెన్ను నొప్పికి ఎన్నులో ఉన్నప్పుడే ఎడమ కాలుకు వస్తుంది. ఎడమ కాలు ఆ జబ్బు వచ్చినప్పుడు కుడి కాలు మీద భారం పడి అరిగిపోతుంది. ఒక ఎన్నుపూస వల్ల ఒక కాలు అరిగిపోవచ్చు, కాలు కలుక్కుమంటే పడబోవచ్చు, చెప్పు బెసుకొచ్చు, కాళ్ళు పట్టు. ఎన్నుపూస ఆపరేషన్ చేస్తే కాళ్ళు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు నా కాడికి ఈ రోజు పేషెంట్. స్పైనల్ కార్డ్ మెడపూస చేస్తే కాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు L4, L5 డిస్క్ డిస్క్ స్లిప్, అక్కడ 9 నరాలు 3 నరాలు ప్రెషింగ్ అయినప్పుడే ఈ కాలు లెఫ్ట్ తిమ్మిరి వస్తుంది. రాను కూర్చొని ఇబ్బంది. అంటే ఇప్పుడు ఈ డిస్కులు L4, L5, L1 దగ్గర నుంచి L5 దాకా ఉంటాయి కదా లుంబార్ ఏరియాలో, నడుము భాగంలో. ఆ డిస్కులు బల్జ్ అయిందంటారు, అంటే డిస్క్ వాసిందంటారు, డిస్క్ జారిపోయిందంటారు. ఇలాంటివన్నీ కారణం వాళ్ళు ఏంటంటే ఎక్కడన్నా ఒకే పొజిషన్ లో కూర్చోవడం, లేదంటే ఎక్కడన్నా జారి పడటం, ఆ నడుము మీద ఒత్తిడి పడినప్పుడు ఇలా జరుగుద్ది అంటారు. వాటికి తాత్కాలికంగా ఆ పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ ఇస్తారు. దానికి పూర్తి నివారణ అనేది సరిగా లేదని అనిపిస్తూ ఉంటది ఇంగ్లీష్ వైద్యంలో. మీరు అలాంటి వాటికి ఎలాంటి చికిత్స చేస్తారు? L4, LT, L5 అంటే స్కానింగ్ తీసిన రిపోర్టర్ కూడా ఒకవైపు ఏడుపు తక్కువ అనే భావన డాక్టర్ తెలియదు. అది సమతుల్యంగా తప్పినప్పుడే L4, LT ఒకవైపు పెచ్చు, ఒకవైపు ఎడల్పు తక్కువ వస్తుంది. ఈ 2 మధ్యన సమతుల్యంగా ఎన్నుపూస కూర్చున్నప్పుడు దాని ప్రభావం తగ్గిపోతుంది. దాన్ని మీరు సరి చేస్తారా? సెంటర్కి జరిపి నిలబెట్టగలరు. L4, LT అయిపోయినప్పుడు సైంటిస్టులకు తీసే ల్యాబ్ టెక్నికలకు కూడా ఒక పైసు పెచ్చు, ఒక పైసు ఎడల్పు తక్కువ అనే భావన తెలియదు. వాళ్ళకి ఆ ఎన్నుపూసల ప్రభావమే ఫోటోలో పడుతుంది. మేము ఈ భాగం ఒకవైపు పెచ్చు, ఒక విభాగం తక్కువ అని మేము కనుక్కోగలం. అంటే ఆ డిస్కులు పక్కగా జరిగిన డిస్కుల్ని మీరు జరిగిన దాన్ని మనం సెంటర్కి సరి చేస్తారా? మీరు సరి చేయటం కాక
ఎన్నుపూసల నుంచి మధ్య పై పాటు నుంచి గద్దెల వైపు 3, అవకల మధ్య వైపు నుంచి తుల వైపు 3, 9 నరాలు పురి పడుతుంది. వాటిల్లో 2 ప్రెస్సింగ్ అయినప్పుడు ఎన్నుపూసలో నుంచి వచ్చే నరాలు ఆ కాలు తిమ్మిరి వస్తుంది. ఆడ బల్జ్ అంటే మూత వాపు పెరగడం కానీ ఎన్నుపూస మధ్యలో వచ్చే నరం ప్రెస్సింగ్ అయిపోద్ది. ఎన్నుపూస మధ్యలో ఒత్తిడి చేయనప్పుడు దానికి రక్త ప్రసారం జరగనప్పుడు తిమ్మిర్లు వస్తాయి. మేము అది చేయడం వల్ల పైపు లైన్ మళ్ళీ తెచ్చుకున్నప్పుడు బ్లడ్ కిందికి పైపు పంపింగ్ సిస్టమ్ జరుగుతుంది. అది యథాస్థితిగా రక్తం కిందికి పైపు పంపింగ్ చేయడం ఆ కాలు తిమ్మిరి తగ్గుతుంది, ఆ కాలు కలుపుమంటం తగ్గుద్ది, ఆ చెప్పు బెసకటం. ఒక ఎన్నుపూస అంటే గిరక వరకు వస్తుంది. సైన్స్కు తెలియని గిరకలో పోయినప్పుడు చెప్పు ఒక్కొక్కరు బెసుకుద్ది, ఒక్కొక్కరు బండి మీద పోయేటప్పుడు చెప్పు ఊడపోవడం కూడా జరుగుతుంది, ఒక్కొక్కరు మెట్లు దిగేటప్పుడు కొంకిలో నరం కలుపుకోమంటది. అదే విధంగా పెరిగే కొంది అదే నరాల వీక్నెస్గా మార్చు. నడుము వల్ల ఒక మోకాలు అరిగిపోవడం, కాలు కలుక్కుమంటం 2 వచ్చేది కాక ఒక భాగం దెబ్బతిన్నప్పుడే స్పైనల్ కార్డు కూడా అరుగుతుంది. తర్వాత ఎన్నుపూస పైన కొద్ది రోజులు కొండలిని అంటారు. ఈ కొండలన్నీ జరిగేటప్పుడు మెడపూస వైపు కూడా పోయినప్పుడు ఒక చెయ్యి కాలు తిమ్మిరి వస్తుంది. రాను పక్షవాతం కూడా పడబోడు. నడుము జబ్బులు ఆపరేషన్ చేసినా కాళ్ళు లేకుండా పోతాయి, చేయకున్నా కూడా కాలు పడబోవడం ఇవన్నీ జరుగుతుంది. వీటికి మీరు చికిత్స ఎన్ని రోజులు చేస్తారు ఇలాంటి వాటికి? ఆడ ఉన్న జబ్బుని బట్టి ఆ ఎన్నుపూస జరగడాన్ని బట్టి ఒక్కొక్కరికి తక్కువ జరిగిన వాళ్ళకు 7-8 సార్లు కావచ్చు, తెచ్చుకు జరిగిన వాళ్ళకు 10-12 సార్లు కావచ్చు. ఆ విధంగా ఎంత ఉన్నా 10-10. అదే ఎన్నుపూస వల్ల కాళ్ళు చేతులు లేని వాళ్ళకు 20 సార్లు 30 సార్లు చేయవచ్చు. మామూలుగా కొంచెం తేడా కొత్తగా వచ్చిన జబ్బు ఉంటుంది అనుకో, నడుము నొప్పి, వాళ్ళకి 4-5 సార్లు పోవచ్చు. కొంచెం పెచ్చున్న వాళ్ళు ఒక 10-12 సార్లు పోవచ్చు. నడుము నుంచి ఆపరేషన్ చేసిన వాళ్ళకు ఎక్కువ సార్లు పడుతుంది. కాళ్ళు లేని వాళ్ళు కూడా ఈ రోజు నడిపిస్తుంది. ఇప్పుడు డిస్క్ L4, L5 డిస్క్ బల్జ్ అంటే ఆ డిస్క్ బల్జ్ అంటే కొంచెం ఆ వాపు ఆ డిస్క్ లో కొంచెం వెనక్కి వచ్చే నరానికి ఒత్తుకోవడం వల్ల ఆ నొప్పులు వస్తుంటాయి, నడుము నొప్పి వస్తుంటది. ఆ ఒత్తిడి అయినప్పుడు కాలు తిమ్మిరి రాగలుగుతుంది. అంటే కాలు తిమ్మిరి లేదు, మామూలు నడుము నొప్పి వరకు ఉంది, నడుము నొప్పి వస్తా ఉంది. ఈ పక్క అంతా సైడ్ ఆ పక్క ఈ పక్క సెంటర్. నాకున్న ప్రాబ్లం అది తగ్గాలంటే ఎన్ని సిట్టింగ్స్? నీకు ఇప్పుడు పరిశోధన చేస్తే అది ఎంత దూరం ఉంది ఒక అబ్బాయి అది సెంటర్కి జరిగినా కొద్ది రోజులు నీ దూరం ఎంత డిస్టెన్స్ ఎంత దూరం జరిగింది దాన్ని చూడాలి. చూసిన అనంతరం స్కానింగ్ రిపోర్ట్ చూస్తారా? స్కానింగ్ లేకుండా నీకు పక్కన పేషెంట్ వేరే మనిషికి కూడా చూపిస్తుంది. స్కానింగ్ తో నాకు అవసరం లేదు. ఎట్లా అంటే మనిషిలో ఉన్నటువంటి సమస్య మీరు ఎలా కనుక్కుంటారు? అది ఒక వైపు జరిగినప్పుడు ఒక భాగం అంతా దెబ్బ తగులుతుందని. ఈశ్వరుడు కూడా పార్వతిని పొగిడి అర్ధభాగమని, భార్య సగభాగము, సంసార జీవితంలో భారం ఏ విధంగా మోస్తుందో ఆ విధంగా ఎన్నుపూస ఎప్పుడు దెబ్బతింటారో అర్ధభాగం దెబ్బ తినిపోదు శరీరం. అప్పుడు ఒక చెయ్యి ఒక కాలు కూడా తిమ్మిలు రావచ్చు. కొంతమంది కింద కూర్చోలేకుండా పోవచ్చు, కొంతమంది కూర్చుంటే తిమ్మిలు రావచ్చు. ఈ భాగంగా నువ్వు కూర్చుంటే సమతుల్యంగా నీకు ఇంకా చెయ్యలే, నువ్వు కూర్చోలేవు, కూర్చున్నా కూడా 2 చేతులు ఇట్లా పెట్టుకుంటే కూర్చుంటా, లేకపోతే లేదని చెప్పగలుగుతుందా డాక్టర్? చెప్పగలుగుతారా? నిన్నే అడుగుతున్నా. చెప్పలేరు, డాక్టర్లు అడుగుతారు. నువ్వు కూర్చోలేవు, నువ్వు కూర్చున్నా ఎక్కువసేపు 2 సైడ్లు చేతులు పెట్టుకొని ఎక్కువసేపు కూర్చోలే. నేను ఇక్కడి నుంచి మీడియాగా పేషెంట్ ద్వారా నీకే చెప్తాను. ఇంకా చెప్పమ్మా డాక్టర్, నేను వస్తాను. మీరు చూసిన ఒంగోలు డాక్టర్ రమ్మంటే వస్తా. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు అలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళు ఏం చేయాలంటారు మీ దగ్గర? ఎన్నాళ్ళు తేడాన్ని బట్టి ఇన్ని ట్రిప్పులని పడుతుంది. అది ఎట్లా అప్పుడు అంటే మీరు ఆయిల్స్ ఏమన్నా వాడతారా? ఆయిల్స్ ఏళ్ళతో జరపడమే మర్మకళ. ప్రాణం పోయొచ్చు, ప్రాణం చేయొచ్చు. 2 కళలో ఒక కళ. అది భారత్ ఛానల్ కాడ నా బోర్డు 38 కటౌట్. చేతి వేళ్లతోటి మర్మకళ వైద్యం, చేతి వేళ్లతో. ఆయిల్స్ కానీ ఏమి మసాజ్ కాదు, పాటలు యథాస్థితిగా జరపడం ఏముండవు, ఇక ఏముండదు, చేతితోటే చేయటం. అందులో మందులు ఏముండవు, ఇంకా మందు గిందులు ఏముండవు, చేతితోటి చేసేది. తీసుకునే ఆహారంలో ఏదైనా తీసుకోవచ్చు. నాడీ వ్యవస్థ మీద నాడీ వ్యవస్థ ఎన్నుపూసల మీద మీ ప్రభావం ఉంటది. మీ వైద్యం చిన్న మెదడు బ్రహ్మరంధ్రం మీద ఆధారపడి ఎన్నుపూసలోకి వచ్చే మీకు మోకాల్లో ఏం పోయిందంటే సైంటిస్ట్ గుజ్జు పోయిందంట.
మోకాళ్ళు అరిగిపోయింది అంటారు. గుజ్జు పోయిందంటాడు, అదే. తర్వాత అరిగిందంటాడు. ఉమ్, ఆ గుజ్జును తెప్పియేటరే బ్రహ్మానందం నుంచి జిగురు తెచ్చిందా అని సమతుల్యంగా. పక్షవాతం అంటే బ్రెయిన్ లో గడ్డ కట్టిందంట. ఉమ్, ఆ బ్రెయిన్ లో గడ్డను కూడా కరగదీసినాక ఆ చెయ్యి పైకి వెనక్కి రావచ్చు. ఉమ్. అవన్నీ కూడా సాధ్యం అవుతాయండి మీ దీంతో? ఈ రోజు వేలాది మంది యూట్యూబ్ లో చూసినాక ఈ ఏడా నాకు పట్టడం లేదు. ప్రేమ్ ట్రాక్స్, న్యూస్ 9 దాదాపు 13 మీడియాలు నా కాడ వెంటాడుతుంది. కాళ్ళు నిన్ను పుసలో ఈటకు వాళ్ళకి అందగలుగుతాయి. పక్షవాతం, కాళ్ళు పవర్ లేని వాళ్ళకి ఇప్పుడు అందలేని స్థాయి బుకింగ్ అయిపోయింది. పక్షవాతం, కాళ్ళు ఆపరేషన్ చేసి నడుము చేసి కాళ్ళు పోయిన వాళ్ళకు ఇప్పుడు అందలేని పరిస్థితి. ఎన్ను పూసలు మోకాళ్ళు అరిగిన వాళ్ళకు ఈ రకం అందగలరు. ఇవన్నీ ఎక్కువ మందికి చేయాలని వాళ్ళకి 10 రోజులకు ఒక్కసారి చేయాలి. కాళ్ళు చేతులు లేని వాళ్ళకు, ఎన్నుపూస వాళ్ళందరూ. అందుకని వాళ్ళకి అందలేని మామూలు వాళ్ళకు నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి వీళ్ళకు 100 మందికైనా అందగలరు. అంటే మీ దగ్గర రావాలా? మీరు మా దగ్గరికే రావాలి. వైద్యం చేయించుకునే వాళ్ళు మీ దగ్గర రావాలి. నేను గతంలో మార్కాపురం గ్రామాలు తిరిగి, గ్రామాల వారిగా ఆంధ్రప్రదేశ్ తిరిగిన. ఈ రోజు మీడియాల ద్వారా నేను అందలేని పరిస్థితుల్లో ఉన్నా. అదేలేండి. అంటే మీ దగ్గరికి వచ్చి చేయించుకుని వెళ్తారు వైద్యం. మీది వైద్యం అట్లా ఫీజు ఎలా ఉంటుంది? అంటే మా మనిషి కండిషన్ బట్టి ఫీజు. గతంలో నేను ఫీజు లేకుండా ఉచితంగా చేసేవాను. ఆ పేపర్లు రాను 3 ఏళ్ల కిందట పెద్ద కాడ వచ్చి అప్పుడు ఫస్ట్ నేను 250 స్టార్ట్ చేసిన. నేను పొద్దుటూరు, జమ్మనడుగు, కడప ఈ ప్రాంతాలన్నీ తిరగాలి. కారు బాడిగలు, ఇంటి బాడిగలు అంతా మీడియా వాళ్ళు 13 మంది లెక్కేసి ఈ మధ్య కాలం 600 చేసి పెట్టారు. ఈ మధ్య కాలంలో పోయిన సంవత్సరం నుంచి అంటే ఫీజు 600 తీసుకుంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీడియా వాళ్ళు నీ కారు బాడలు, ఇంటి బాడలు ఏ విధంగా సాధిస్తా ఇప్పుడు కూడా మీరు ఊరికే చేస్తున్నట్టే పోయి తిరిగినప్పుడు. అంటే ఈ మధ్య ఆరోగ్య కారణాల వల్ల పెద్ద కాడాల తర్వాత నేను దూరణాలు రాబడింది. అది వరకు దూరణాల్లో కూడా ఉండటం తప్పు. కరోనా వచ్చిన తర్వాత నేను చెల్లారాం కృష్ణారెడ్డి నన్ను 9 ఏళ్ళు పెట్టుకున్నాను. రామ్ సుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడు 4 ఏళ్ళు పుట్టి నన్ను రాష్ట్ర బలిజ సంఘ అధ్యక్షుడు, అప్పుడు ముద్దగడ పద్మనాభుడు, కన్నా లక్షణ కడప ఇన్ఛార్జ్ ఎప్పటి నుంచి నన్ను కడపలో పెట్టాడు. ఈ విధంగా ఇలా ఏరియాలను వినకొండ కాంచి పిడుగురాల, రామాపురం, దుర్గి, చక్రాయపాలెం, పులిపాడు, జమ్మలమడుగు, ఆత్మకూరు, 2 చింతల, ముటుకూరు, మాచెల్ల, సాగర్, సత్తినపల్లె, వలస, నర్సాపేట, మేరీపుడి, చిలకలూరిపేట, రాజువారిపాలెం, మాటూరు, గుంటూరు, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, పాలకోలు, నర్సాపురం, విజయనగరం, తుని ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అంతా తిరగబట్టి 40 సంవత్సరాలు. అప్పుడు ఫీజు లేదు. నేను తిరిగి సేవ అనేది ఒక గ్రామంలో చేయాలా, ఇంకొక ఊరు పోయి చేస్తే సేవ కాదా? సహకరించేది ఒక ఊరే సహ జనం కోసం తిరిగిన ఈ రోజు దాదాపు 13 మీడియాలు వస్తుంది. అందుకని మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ రోజు మీ వచ్చిన మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుసు. అండి. ఇప్పుడు ఇక్కడే ఉండి చేస్తున్నారు వైద్యం. ఈ మధ్య కాలంలో తిరగలేని పరిస్థితి, వయసు ఎక్కువైంది కాబట్టి. ఓకే అండి. అయితే మీకు అంటే ఇక్కడ రావాలంటే దోర్నాల, ఇది సాయిబాబా గుడి పక్క రోడ్డు అడ్రస్ దగ్గర రావడానికి దోర్నాల సెంటర్ నుంచి శ్రీశైలం వెళ్ళే రూట్ లో సాయిబాబా గుడి వస్తుంది. సాయిబాబా గుడి పక్కనే ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు లోపలికి వస్తే ఆవులయ్య గారు ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. బయట బోర్డు కూడా ఉంటుంది. అయితే మీరు అంటే ఫస్ట్ ఏమన్నా మీకు ఫోన్ చేసి ఏదన్నా అంటే ఇట్లా ఎప్పుడు రావాలి ఇది అడగాల? చేస్తే మంచిది. రోజుకు నేను 25 మంది కాడికి ఎక్కువ చేయటం. గతంలో 40-50 మందికి చేసేవాడిని. అంటే మీ నంబర్ చెప్తారా? నెంబర్ 74 మీడియాలో కూడా ఉంది. అదే పైన ఉంది చూడండి, 9553744974 మీరు నంబరు. వీరికి ఫోన్ చేసి ఖాళీ ఎప్పుడున్నారో కనుక్కోవాలి. ఖాళీ అని కాదు, జబ్బు ఏంది ఈ రోజు ఇంతమందికి ఇచ్చిన కాదంటే రేపు చేయండి అయ్యా, లేదా పాత పేషెంట్ 2 రోజుల తర్వాత చేయమని చెప్తుంటాం. అదే జబ్బు గురించి మాట్లాడిన తర్వాత మీరు ఎప్పుడు రావాలంటే చెప్తారు, అడిగితే చెప్తారు. దాన్ని బట్టి రావచ్చు మీ దగ్గరికి. చాలా నయమైన వాళ్ళు మీ దగ్గరికి మళ్ళీ వచ్చి ఇట్లా మాకు నయమైంది తగ్గిపోయింది చెప్తుంటారా? ఎందుకు చెప్పారు? చెప్పబట్టే ప్రేమ్ మీడియా, ప్రేమ్ చంద్, భారత్ ఛానల్, ఆనంద్, ఈ మధ్య కాలం న్యూస్ 9, ప్రకాశం జిల్లా ఈ మధ్య
ఏ మీడియా వచ్చింది? ఆర్టీవీ వాళ్ళు, ఉమ్, ఎన్టీవీ వాళ్ళు, 13 మీడియాలు ఎంటాడుతున్నాయి ఈరోజు నా మీద. ఉమ్. కళాకారుడు ఇంత వాడు ఉన్నప్పుడు ఈయన బయటికి తీయాలని మీడియా మిత్రులంతా నాకు సహకారం చేస్తారు. నేను కూడా మన ఛానల్ రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్ లో మీ వీడియో పెట్టాలని ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నేను సంవత్సరం పైనుంచి అడుగుతున్నాను మీ నవీర్ని అడుగుతున్నాను. వచ్చిన 2-3 సార్లు కూడా వచ్చాను. నేను వచ్చినప్పుడు అడుగుతున్నా, అడిగినప్పుడల్లా మాట్లాడతా అంటాడు మనోడు. సో ఇప్పుడు కుదిరింది మీతోటి అవకాశం. ఈమె 3వసారి. ఏం జబ్బు ఏంది మీరు అడగండి, పిడుగు రాల. ఏంటమ్మా మీ ప్రాబ్లం? మోకాళ్ళ నొప్పులు. ఎప్పటి నుంచి వస్తున్నారు? 4సారి. అంటే ఎన్ని రోజులకు ఒకసారి? కొంచెం ఆడకు. అట్లా కాదు, సుమారుగా ఎన్ని రోజులకు ఒకసారి? 20 రోజులకు ఒకసారి వస్తా ఉంటారు. వచ్చి ఎంతసేపు పడుతుంది ఇక్కడ మీకు ట్రీట్మెంట్? అయిపోద్ది. తగ్గుతుందమ్మా? ఒకప్పుడు కుంద కూర్చోలేదు, మెచ్చెక్కిది కానీ ఇబ్బంది. ఆమా. ఆ. ఒకప్పుడు ఇంట్లో పని కూడా చేసుకోలేదండి. ఇంట్లో పని కూడా చేసుకునేది కాదు. మా మేనమామ గారు చెప్పారు, సత్రంలో మా మేనమామ గారు పలానా సాటికి పోండి, మేము పోయి వచ్చాము, మాకు తగ్గిందని. సరే మరి నేను హాస్పిటల్ పోతున్నాం, ఏమైంది ఆయన పనులు పోయిద్దాము, మనకు అనుకూలంగా ఉందనుకో పోదామని మనం 3 సార్లు వచ్చాము. 3 సార్లు పర్వాలేదు మాకు అనిపించింది. 4వసారి ఈ రోజు వచ్చింది. ఇప్పుడు మీరు నడవటం మెట్లు ఎక్కడం అంతా బాగానే ఉంది, ఇబ్బంది లేకుండా? అంతకుముందు మెట్లు ఎక్కాలంటే ఇబ్బంది పడేవాళ్ళు. కాలు అడుగు పైకి పడి లెఫ్ట్, అసలు కాళ్ళు వేసేది కాదు. కానీ ఆమె మోకాలు నొప్పులు అనుకున్నాను. ఇలాగ మీకు మీడియాతో చెప్పిన ఎన్ని పూసలు ఉన్నప్పుడు ఎడమ కాలు తేడా ఉంటుంది, కుడి కాలు మీద భారం. అది ఆ పేషెంట్కి అర్థం కాదు. అందుకని ఇలాగ మీకు అంటే ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు వెన్ను ఇన్ని ఉన్నప్పుడే మోకాల మీద భారం పడుతుంది. అదే ఇప్పుడు వెన్ను సమస్యలు కానీ మోకాళ్ళ నొప్పులు సమస్యలు ఇవన్నీ మీరు అంటే ఏ వయసు వరకు చేస్తారు? ఏ వయసుతో సంబంధం లేదా? వయసుకు సంబంధం. ఎంత వయసు వరకైనా చేస్తారు. వయసు పెట్టేలా కాదంటే లేట్ అవుతుంది, వయసు తక్కువలో తొందరగా ఏమవుతుంది? వీడు తక్కువ, ఎముకల్లో భారం ఎక్కువ పడ్డప్పుడు బలహీనం ఒకడు ఉంటాడు, ఎముకలు శరీరంలో పలచపడిపోవటం, వాళ్ళకు లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ మర్మకళ మీరు నేర్చుకున్నారు, చాలా గొప్ప వరం. అది చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ఈ నాడీ వ్యవస్థ మీద వేళ్లతోటి ఈ మర్మకళ ప్రయోగం జరుగుతుంది కదా, దీన్ని మరి మీరు ఎవరికైనా నేర్పించారా? నేర్పించని ఈ రోజు మీడియాలో కూడా చెప్పిన వేలాది మంది ఈ రోజు కూడా డాక్టర్ హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, మణిపాల్ నుంచి, విజయవాడ నుంచి వేలాది మంది. ఇది ఎన్ను పూసలు ఒక పాట నుంచి ఒక భాగానికి జరపాలంటే మహత్తరమైన కళ. గడపార వేసి జరిపినా జరగదు, ఆ శక్తి సాధకుడికే జరగగలదు. ఎంతో మంది డాక్టర్లు, ఫిజియోథెరపీ, పంచకర్మలు, కేరళ వాళ్ళు కూడా నాతో ఇష్ట ప్రయత్నాలు చేస్తున్నారు. అందరికి అర్థం కాక అల్లాడిపో. అంటే దాని మీద ధ్యాస ఉండాలి. ధ్యాస కాదు, శక్తి సాధకుడి కావాలి, సాధన చేయాలి. సాధన అంటే మాకు ఆ రోజు ఇలాగ కరసామ కుస్తీలు అని చెప్పిన గుండెల మీద రోడ్డు పెట్టి 50 కేజీలు దంచేవారు. 40 మంది 4 ఆడోళ్ళు దంచి ఒడ్డు చేసేంత వరకు గాలి దమ్ము పట్టారు. మీరు చేశారు అప్పుడు? మాకు ఆ శ్రమ పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి కరెంటు పోలు కట్టి మోకు 5 చుట్టాలు చుట్టి నడుముకు మొట్టమొదటి వ్యక్తి కాలు వేసి ఈ తట్టు ఒకళ్ళు ఆ పక్క ఒకళ్ళు అట్లా అదే విధంగా 20 మంది అటు ఇటు 40 మంది దాకా పెట్టి మొట్టమొదటి వ్యక్తి నడుముకు కాలు గడ్డి బిగబట్టి ఆ విధంగా 40 మందికి ఇదే ఊళ్ళో కూడా ప్రదర్శన ఇచ్చిన స్కూళ్ళలో నేను ఒకప్పుడు. ఓ మై గాడ్. కరసామం చేసేవాడిని, కావాలని కడుక్కొని గుళ్ళ మీద రోడ్లు పట్టుకొని ఒడ్డు దంచుకునేవాడిని. మీ గుండెల మీద పడుకుంటే రోడ్లు పెట్టి దొడ్లు దంచేవాడు. 50 కేజీల రాయి 4 ఆడోళ్ళు ఒడ్లు చెరిగంటే మళ్ళా పోయటం, బియ్యం అయ్యేంత వరకు దంచేవారు. ఆ విధంగా శక్తి శరీరానికి శక్తి గాలి పట్టే దమ్ము నేర్పిస్తుంది. తర్వాత ఇదే స్టార్ట్ చేస్తాం. ఆ విధంగా ఇలాంటి అసలు అరుదైన విద్యలు మీరు నేర్చుకున్నారు అప్పట్లో, వయసులో ఉన్నప్పుడు నేర్చుకున్నారండి? వయసు పట్టింది మీ సాధన నేర్చుకోవడానికి? నాకు అప్పట్లో 10 ఏళ్ళ నుంచి 11 ఏళ్ళు మా గురువు పెట్టుకుని మళ్ళా 3-4 సార్లు ట్రైనింగ్ పోయి ఇవన్నీ మీరు ప్రదర్శించారా? తర్వాత ప్రదర్శన
40 ఏళ్ళుగా గ్రామాల వారిగా నేనే తిరుగుతున్నా. ఆ, ఈ రోజు మీడియా ద్వారా అందరిని దాచా పురాణగా మార్చి అదే నేనే ఇళ్ళంబడి చేసి ఉమ్. అంతకుముందు మీరే తిరిగే వాళ్ళు, ఇప్పుడు జనం కోసం నేనే తిరిగిన. మీ దగ్గరే జనం వస్తున్నారు. జనం నా కాడికి వస్తుంది. గతంలో పేపర్లకు పడేవాడిని, ఉమ్. ఇప్పుడు మీడియాలో పెట్టి. పేపర్లో వేసి గతంలో మండలాల వారుగా జిల్లాల వారు పేపర్స్ వేసేవారు. పేపర్లో చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు ఆ రోజు. వాళ్ళు వేయించుకుంటారు పిలిపించిన వాళ్ళు. అదేలేండి. సో ఇప్పుడు మీరు బాగా బిజీ అయిపోయారు. సో మరి మీరు ఎవరికైనా నేర్పిస్తే బాగుంటుంది కదా ఈ నేర్పేందుకు ప్రయత్నం చేస్తున్నాం. మా అబ్బాయికి ఉమ్, ఇయ్యవాడ మురళైన అబ్బాయికి ఉమ్, చేతకాల ఈ అబ్బాయి కూడా ఇప్పుడు ఇస్తుంది ట్రైనింగ్. ఉమ్, పాట ఎట్లా పోద్ది, దానివల్ల కాలు ఎందుకు తేడా వస్తుంది, చెయ్యి ఎందుకు తేడా వస్తుంది, ఉమ్, ప్రతిదీ క్షుణ్ణంగా చూపిస్తుంది. ఉమ్. అంటే మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళడమే, అంతేగాని ఇంకా మందు నన్ను తీసుకొని నన్ను ఫస్ట్ మీడియా మాయి పేరు గుర్తులేదు, ఆ అమ్మాయికి 16 సంవత్సరాలు చేయి పైకి రాక ఉమ్, వేరే ఇంజక్షన్ వల్ల పేలురు మీడియా అమ్మాయి. మీడియా అమ్మాయి. ఉమ్, ఆ అమ్మాయి ఎవరో హైదరాబాద్ అనుకోవడం వల్ల నా కాడికి వచ్చింది. ఉమ్, ఆ అమ్మాయి ద్వారా నేను మీడియాకి రాగలిగాను. ఆ అమ్మాయి పైకి రాదు, చేయికి రాదు. ఆ అమ్మాయిని నూనె వేసి తోమటాలు, వెనక్కి పెట్టి రెక్కసంలో మోకాలేసి చేయి తిప్పడాలు, అనేక రకాల వైద్యాలు చూసి నా భుజం కాడ నేను ఈ విధంగా పెట్టి ఇట్లా పైకి లేపి వెనక్కి తిప్పాను. ఆ విధంగా 15 సార్లు 16 సార్లు చేసినాక అమ్మాయి మీడియా అని తెలియదు. ఆ అమ్మాయి భర్తను ఆనందం కూడా తీసుకొచ్చి అతని భారత్ ఛానల్ ఉమ్. ఈ విధంగా ఒక మీడియం బడి ఒక మీడియం బడి ఆ విధంగా మీడియా ఒక మీడియా నా మీద పేషెంట్లను అవగాహనగా వేరేగా ఫోన్లు చేపించటం, తను వచ్చిన తర్వాత మళ్ళా సర్వే చేయటం, ఈ విధంగా మీడియాలు నా మీద ఎంటర్ అయింది. అదే మీరు ఫస్ట్ ఒక మీడియాకు సంబంధించిన వ్యక్తికే ట్రీట్మెంట్ చేశారు, ఆ విధంగా వెలుగులోకి వచ్చారు. ట్రీట్మెంట్ ఈ రోజు ఫేమస్ అయింది. ఫేమస్ గా మీడియాలకు రాగలిగి. అంటే మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళడమే కానీ ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు, ఎలాంటి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, చాలా గ్రేట్ అండి. ఈ మర్మ కళ నాడీ వ్యవస్థ మీద వారు చేతి వేళ్లతోటి వారి ఆ వైద్యం అంటే వారి ట్రీట్మెంట్ చేస్తారు, ఎలా చేస్తారు అనేది చేసి సరి చేసిన తర్వాత అవి తగ్గిపోతాయి. అంటే పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి అది 2 సార్లు 3 సార్లు 4 సార్లు అనేది సిట్టింగ్ అనేది ఉంటుంది. పెట్టున్నప్పుడు 10 సార్లు పట్టొచ్చు, 12 సార్లు పట్టొచ్చు. అంటే మీ ఫీజు అంటే ఒకసారి తీసుకుంటారా, ట్రిప్ తీసుకుంటారా? ఎప్పుడు ఫీజు అప్పటి ఎప్పుడు ట్రిప్ కి ఫీజు తీసుకుంటారు 600. ఓకే, అదో చూడండి ఉచితంగా చేసి చూపిస్తా. సో మర్మకళ, వెన్ను సమస్యలు, వెన్ను నొప్పులు, డిస్క్ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటి వాటన్నిటికీ అంటే నాడి అంటే మీరు చెప్పేది వెన్నుపాము సంబంధించిన మొత్తం నరాలు, స్పైనల్ కార్డు కానీ మెడపూస కానీ ఏదో స్పాండిలైసిస్ అంటారు. అంటే మెడ దగ్గర నుంచి వచ్చే నొప్పులు, స్పైనల్ కార్డు అక్కడ నుంచి కింద లుంబార్ పెయిన్స్ కానీ, చేరిపోరు కాడి నుంచి సయాటికా నరం నొప్పి, సయాటిక నరం కానీ అవి కూడా చేస్తారా? సో ఇలాంటి వెన్నుపూస సంబంధించిన నొప్పుల సమస్యలు అన్ని కానీ, మోకాళ్ళు కానీ అన్ని, అంటే వారు చెప్పేది ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, సర్వరోగ నివారణ, మెడ నొప్పులు ఇవన్నీ కూడా వెన్నుపూస వల్లే వస్తాయి ప్రాబ్లం అని చెప్తున్నారు. వెన్నుపూసలో ప్రాబ్లం అంటే వస్తాయి. ఒక పక్షవాతం ఉన్నప్పుడు బ్రెయిన్ లో ఒక నరం ప్రెషింగ్ అయినప్పుడు బీపీలో తప్ప, థైరాయిడ్ కార్డు పోయినా కాలు చేయి దెబ్బతింటు, నడుము ఉన్నా కాలు చేతులు తిమ్మిర్లు వస్తాయి. సో ఇలాంటి సమస్యలన్నిటికీ వారు మర్మకాళ వైద్యం చేస్తూ ఉన్నారు ఆవులయ్య గారు. అంటే పక్షపాతం వచ్చినారు కూడా చేస్తున్నారా? చేస్తున్నా, ఇప్పుడు అందలేన వాటికి అన్ని బుక్ అయింది. అంటే వాళ్ళకు 10 రోజులకు ఒకసారి చేయాలి. అదేలే, అంటే ఇప్పుడు అందలేని స్థాయి వాళ్ళకు. అంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ దగ్గర? మా దగ్గర లిస్ట్ అవుట్ అయింది మీడియా ద్వారా. ఓకే, అయితే కొత్త వారికి చేయలేరా మరి ఇప్పుడు? పక్షవాతం వాళ్ళకు, ఎన్నుపూస వాళ్ళ కాలు పోయిన వాళ్ళకి వరకు అందలేని స్థాయి నాకు. ఒక 11 మీడియాలో పెట్టినాక వేలాది మందికి తెలిసింది. ఒక రాష్ట్రం కాదు, దుబాయ్, అమెరికా హార్ట్ స్పెషలిస్ట్ రమేష్ ఇయ్యవాడ వాళ్ళ పెద్దనాయన వచ్చి సంవత్సరం రమేష్ అమెరికా నుంచి, శ్రీనివాసరెడ్డి అన్న ప్రసాదరెడ్డి నడుము వల్ల కాలు దెబ్బతింది, నంద్యాల పిల్లల డాక్టర్ రామిరెడ్డి నడుము వల్ల కాలు, బెంగళూరులో చేస్తే కాలు చేతులు, పదివేల ఒక సాహిబు ఆంధ్రజ్యోతి విలేకరి పూర్తి వివరం కనుక్కోవాలి, మెడ చేసి కాలు చేతులు పోయిన వందలాది మంది ఉన్నారు. ఇప్పుడు కాలు చేతులు లేని వాళ్ళకు పక్షవాతం అందాలంటే కష్టం.
పక్షవాతం వచ్చినటువంటి రోగులకి ఆయన ఇప్పుడు అందుబాటులో లేరని చెప్తున్నారు. వెన్నుపూస, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మాత్రం అందుబాటులో ఉండి వైద్యం చేయగలనని చెప్తున్నారు. సో అదండి. అంటే వాటికి మీ ప్రత్యేకమైన వస్తువులను వాడతారా? ఏమో వాడం ఎవరికి చేతితోటే. సో చేతితోటే మర్మకళ వైద్యం అంటే అది ఒక మర్మ వైద్యం, నాడీ వ్యవస్థ కదా. యుద్ధ కళలో ఒక కళ మర్మ కళ అంటారు. సో ఈ మర్మకళతోటి మనిషిని చంపడం ఒక సినిమాలో చూపించారు, అది నిజమే అంటారా? నిజమే. భారతీయుడు సినిమా ఉన్నాయి, భారతీయ సినిమా. ఇది కూడా 40 ఏళ్ల నుంచి బ్యాన్. గతంలో కరాటే, కుంపు ఈ రాకముందు మర్మకళ నేపాల్, చైనా, టర్కీ, ఇతర దేశాల్లో ఉన్నాయి. దీనివల్ల అతి సునాయాసంగా చంపుతారని ఈ కళను బ్యాన్ చేయబట్టి దాదాపు 40 సంవత్సరాలు. కరాటే, కుంపు స్టార్ట్ అయినాక ఈ కళ. నేను కూడా రాజకీయ అండదండలతోటి అశోక గజపతిరాజు, నర్సాపురంలో కృష్ణరాజు వాళ్ళ చుట్టాలు, గుడివాడలో హోమియో డాక్టర్లు, గుంటూరులో కన్నాల అక్షరాల రాయపాటి సాంబశివరావు, విజయవాడలో రాధా తమ్ముడు మోహన్ రంగ, ఈరోజు మొన్నటిదాకా చల్లా రామకృష్ణారెడ్డి, జమ్మల ఆవుకులు, అంతకుముందు జమ్మముడు రామ సుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, పొద్దుటూరులో లింగారెడ్డి, వరదరాజు రాజకీయ అండలతో వాళ్ళే తీసుకుపోయినాక నేను ఆ విధంగా పేపర్లు రావడం, తర్వాత మీడియా మిత్రులు రావడం, ఈ విధంగా ఈరోజు మీడియాకు రాగలిగింది. ఈ మర్మకళ వైద్యంతో, మర్మకళ అనే ఒక టెక్నిక్ తోటి మనుషులు ప్రాణహాని చేయొచ్చు అనే ఉద్దేశంతో వాటిని నేర్చుకునే వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ప్రభుత్వాలు బయట రాని కూడా చేసిన పర్మిషన్ ఉందా లేదా కానీ ఎంతో మంది కూడా అడిగింది. నేను పర్మిషన్ లేనందుకు రాజకీయాలతో వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ ఫ్రెండ్స్కు, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ స్నేహితులకు, వాళ్ళకు చేపించడానికి మేధావులంతా రాజకీయ నాయకులు ఒక పార్టీని లేదా అన్ని పార్టీలకు పలికేవాడిని. ఎవరు పిలిచినా పోయేవాడిని. ఈ మర్మకళ చేతి వేళతోనే మంచి ప్రాణాలు చేయొచ్చును. నాడీ వ్యవస్థ మీద ప్రయోగం చేస్తారా? ఒక కుంకి నరంలో నొక్కితే సార్ హార్ట్ లో బ్లాక్ అయిపోద్ది, బ్లడ్ లో బీపీ వచ్చి చనిపోతుంది. సో ఆ సినిమాలో చూసింది నిజమే అయితే? నిజమే. యుద్ధ కళలో ఒక కళ. పూర్వం రాజుల కాలంలో యుద్ధ కళలో ఇది ఒక టెక్నిక్. ఓకే, సో గ్రేట్ అండి. ప్రాచీనమైనటువంటి మర్మకళ వైద్యం అంటే అది మర్మకళని అవసరమైతే మానవాళి ఉపయోగానికి వాడవచ్చు, మానవాళిని అంటే ప్రాణాలు తీయడానికి కూడా ఉపయోగించవచ్చు. అది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. దాన్ని వీరు నేర్చుకొని సాధన చేశారు. నేను మానవ సేవకే దీన్ని ఉపయోగిస్తూ తిరుగుతున్నప్పటి ఈ రోజు మన మీడియా మిత్రుల లెవెల్కు, పేపర్లు, రాజకీయ నాయకులు ఆ విధంగా మీడియా లెవెల్కు రాగా కఠోరమైన సాధన చేశారు. వారు వయసులో ఉన్నప్పుడు గుండెల పైన రోడ్లు బండలు పెట్టించుకొని దంచి ఒడ్లను బియ్యంగా చేయటం, నడుము చుట్టూ తాడు, ఇంతలో మోగు తాడును చుట్టూ కరెంటు పోల్ లాగే పోల్ తాడును చుట్టి ఆ పక్క ఈ పక్క 20 మంది ఉండి లాగటం నడుముకి బిర్రుగా. ఇలాంటి విచిత్రమైనటువంటి విన్యాసాలు వారు నేర్చుకుని శరీరాన్ని కఠోరమైనటువంటి సాధనకు ఓర్చి ఆ వైద్యంలో ఉన్నటువంటి మర్మాలను నేర్చుకున్నారు మీరు మీ గురువు గారి దగ్గర. గ్రేట్ అండి. మీ గురువు గారి ఫోటో ఏమైనా ఉందా మీ దగ్గర? లేదు సార్. ఓకే, ఫోటో తీసుకొనేడు ఏది పెడితే మతికి రావాలి. ఉదయం లేస్తే ప్రతి మానవుడు దేవుడికి దండం పెట్టుకుంటాడు, బయటికి పోయినాక మర్చిపోతాడు. వేలు పెడితే మనిషికి నేను గుర్తుకు రావాలనే వ్యక్తి నా గుర్తు సూర్యప్రకాశరావు విద్యనేత. వేలు పెడితే మానవ సేవలో నేను మతికి రావాలనే కోరిక. ఫోటోలు ఇవన్నీ తీయని అంటే ఆ వైద్యం చేసేటప్పుడు ఆయన గుర్తుకొస్తారు మీరు, అప్పుడు అదే ఆయన మీద మీకు ఉన్నటువంటి గురుతర భావం. గ్రేట్ అండి. సో చాలా గ్రేట్ పర్సన్ మనం ఈరోజు కలిసాము. మన ఛానల్ నుంచి మీకు చూపిస్తున్నాను. రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్ నుంచి పోటు ఆవులయ్య గారు దోర్నాల పట్టణంలో ఉంటారు. సో వారిని సంప్రదించి మీరు వారితో మాట్లాడిన తర్వాత వారు ఎప్పుడు రమ్మంటారో అప్పుడు వచ్చి మీద ప్రాబ్లం, వెన్నుపూస సంబంధించి, మోకాళ్ళు, నడువులకు సంబంధించిన సమస్యలు, మెడ నొప్పుల సమస్యలని సంబంధించిన ఆ యొక్క సమస్యలకు వారి దగ్గర వైద్యాన్ని తీసుకోవచ్చు, నివారణ చేసుకోవచ్చు, ప్రశాంతంగా హాయిగా జీవించవచ్చు. వయసుతో సంబంధం లేదని చెప్తున్నారు. పెద్ద వయసు, బాగా ఎక్కువ వయసు ఉన్న వారికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది అంటున్నారు. సో థ్యాంక్ యూ అండి ఆవులయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ మర్మ కళా వైద్యం అనేది మీ నుంచి ఇంకా ముందుకి
రావాలని ఎవరన్నా ఇష్ట ప్రయత్నం చేస్తున్నాం. మీడియా మిత్రులు పంపిస్తున్నారు, డాక్టర్లు వస్తున్నారు. నేను కూడా నేర్పియాలని ఇష్ట ప్రయత్నం చేసిన. చాలా మంది సద్నీర్గంలో పడి ఎన్నుపూస ఏ విధంగా జరుగుద్దా, ఫిజియోథెరపీ, గుండుసూరు చెక్కేవాళ్ళు, రూపాయి కానులు కట్టేవాళ్ళు, చాలా మంది మేధావులు నా కాడికి వచ్చి చూడటం, కొద్ది రోజులు ఉండటం, పోవటం జరుగుతుంది. కానీ దాన్ని వాళ్ళు అంత అవగాహన ఎవరికి రావడం అందిపుచ్చుకోలేకపోతున్నారు. సో ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు విలువైన సమాచారం ఇచ్చినందుకు. ఈ వీడియోలో కాలుస్తే లేస్తున్నాడు. కాశీలో కమతం చేసినప్పుడు కాటి కాపాలకు చెప్పిండే, చనిపోతే పీరికి కాలుస్తే లేస్తాది అని. ఇది లేయ దాంట్లో 3 రెగ్మెంట్స్ చెప్పండి. ఇది లేయ లేస్తాడు చూడు. ఆ కాలు లేచిద్ది, ఎడకాలు 3 నరాలు నడువు లేకపోతే ఆమె చేయలేదు. ఇది బొట్టేది వేస్తాను ఆసరి 3 నరాలు నీకు నవ్వడానికి కారణం ఆసరి. ఈ కాలం మీద బాధపడేది అది. వీళ్ళు మోకాలు నొప్పి అంటే పోస్తే మంతలో పడిపోయేది. ఇదిగో మార్కాపురం నారాయణుడి చుట్టము వివేక మా 2వ వాడి కౌన్సిలర్ వైఎస్ఆర్ పార్టీ మోకాలు చేసి మంతలో పడిపోయింది. రమ్మంటున్నా రాదు. ఇక్కడి నుంచి వస్తుంది మోకాలు తోలకు చిప్పలు వస్తుంది. అందుకని ఈ సైడ్ నీకు నయ్యడానికి ఆ సైడ్ 3 నరాలు పడుతుంది. ఇలా ఏరియాలో మీ ఊరే కాదు లాయర్ అరుణ సాయిబాబా కూర్చోండి. నేను ఇళ్ళ పడి ఖరాబ్ ఇస్తాను. బంగారు కొట్టు నాగేశ్వరరావు కొడుకు అనుభవం కాదు, మైండ్లో ఫీడ్ అయి ఉంటుందా, కంప్యూటర్ ఫీడ్ అయినట్టు అవుతుంది. ఇళ్ళ పడితేనే పేరుతో కూడా మైండ్లో ఫీడ్. ఈ మోకాళ్ళు అరిగిపోయిన గురించి ఎట్లా వస్తుందండి మళ్ళీ? ఏదో ఒక మంత్రం ఉండదు, చింతకాయ రాదు. పావనపతి రావాలా ఏమని అడిగినామని వాళ్ళ ఉండాలి. ఇప్పుడు ఎట్లా కూర్చున్నావు నేనే అడుగుతున్నా, వీడియో కాదుగా నేనే అడుగుతున్నాను. యథాస్థితిగా సమానంగా వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. ఈ కాళ్ళ మీద కూర్చోడు, ఒకసారి కూర్చుంటే ఒకసారి తపక్కిన పడిపోదు. కావాలంటే నువ్వు ఏమో అర్థమవుతుందమ్మా నీకు? తపక్కిన పడిపోదు. ఇలా సంతోషం పట్టుకునే దానికి లేదు. ఎవడు లేరు, ఎవడు లేరని నీకు కూడా తెలియదు కాబట్టి ఓ సైడ్ 3 గంటలు రాకుండా రాత్రిలో అవుతుంది. ఇక అంటే మోకాలు ఇది ముందుకు రాను ఇది కదా. ఈ సైడ్ 3 రెగ్మెంట్స్ చెప్పండి. ఇది ఇది ఎన్నుకోసారి ఇప్పుడు అది తెలియదు. అప్పుడు ఆపరేషన్ మోకాలు పేరు లేదు. ఇది మోకాలు నొప్పి అని చెప్పేదే కోసేది. ఇది 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 ఈ 2 భాగాలు ఉంటాయి నీకైనా. ఈ భాగం నుంచి పిల్లలేకి ఆ వైపు నుంచి గదు ఈ సైడ్ 3 వస్తాయి. ఇలా 2 భాగాలు ఉంటాయి. ఎన్నుకు ఈమె మోకాలు నొప్పి అంటే కోస్తుంది పేరు. ఇది కలుపుమన్న ఈయన అది ఈయన 100 కేజీలు ఉండదు ఇప్పుడు నా లేదు. కింది భాగం మీద మించాలని అంటాం, కింద బరువును మించుతాం. శీర్షికం అనే కళ. మీ వేలుతో వచ్చే ప్రెజరు 100 కిలోల ప్రెజరు ఆ సైడ్ దగ్గర కొంచెం చేయి ముందుకు. అనుకునే సాగు లేదు. నా ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు. ఇవన్నీ బోల తిరిగిపోయి కోట్లో ఇలా ఏరియా కాడపూడి సీన్ అని ఉంటాడు, అకౌంట్ సీన్ అంటాడు. అబ్బాయి మీద రావాలి ఫస్ట్ 16 తర్వాత దుర్గి కిషోర్ 14-16 గ్రామాలు రావాలంటాడు. ఇప్పుడు నా ఫోన్ నెంబర్ ఉంది కానీ అందరూ ఫోన్లు చేశారు. వాళ్ళ 14 నుంచి రావాలంటే వాళ్ళ ఇద్దరి మీదనే రావాలి. ఇది గతం. ఇది 3వ ఏడు అంతే. ఊరికి ఊళ్ళో ఉండేది వారం. ఇలా సంతోషమైందన్న నీకైనా పడదు లేదు.
ఇది అరిగిపోద్ది, ఇంత లాభం ఉంటుంది. ఇదిగో ఉమ్. అంత సన్నగా అయితే ఇది 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 ఇనుపు సోలు ఇది అది కొంచెం అటు జరుగుతుంది, సెంటర్ జరిగి కింది జరుగుతుంది కొంచెం. పెద్దోళ్ళు ఎందుకు మీడియా కావాలి, విలంబర్ తిరిగినప్పుడు గుర్తు లేదు కానీ ఇప్పుడు ఇలా కూడా చెప్పిన కదా మీ శెట్టి గారి మీద సముద్రం ఇంకేనా. ఇప్పుడు వాడు స్వేరు అమ్మవారు కట్టి బీసీలకు మాంసం వండుకునేవాడికి తప్పయ్య అందరికి ఇస్తారు. అదే మాంసం వండుకోవాలి. టైంలో తిమ్మిడి వచ్చి 4 ఏళ్ళు అయింది. కావాలంటే నువ్వే అడుగు. బరువు ఎక్కువ ఉండడం వల్ల వస్తాయి అంటారే? కాదు, ఆ అమ్మాయికి 4 ఏళ్ల కింద యోగాలు తిమ్మిడి వచ్చిందో లేదో వాడుకో ఏమ్మా నుంచి కూర్చోడం తగ్గింది. అడుగు. ఫస్ట్ ఎడమ కాళ్ళు తిమ్మురులు వచ్చిన తర్వాత కూర్చోలేకపోయారు, ఇప్పుడు కూర్చుంటున్నారు శుభ్రంగా. ఇది ఇప్పుడు డాక్టర్లు, ఇంగ్లీష్ డాక్టర్లు బరువు పెరగడం వల్ల, బరువు ఎక్కువ అవడం వల్ల ఈ నొప్పులు వస్తాయి. నడువును బరువు తగ్గమంటారు, తిండి తగ్గిమంటారు. తిండి తగ్గిస్తే నీరసము. మరి అదేంటండి అసలు వాళ్ళు ఆ చెప్పే విధానం అది కరెక్ట్ అంటారా? అది ఆ వైద్యం దీనికి దానికే మీరు అడగాల, నేను కాదు అడగాల్సింది. లావుకు బరువుకు ఎక్కి దిగాడు తూకం పడుతుంది అంటారు తప్ప పుట్టుకలో తల్లిదండ్రుల ఎముకల పుష్టి తినిపే తల్లిదండ్రుల బరువు మన ఎముకలు పెరుగుతాయి. లావుకు బరువు సంబంధం. ఇప్పుడు మంచాల మీద పడుకున్నారు, పూర్వం తలపుడు వేసుకుని బండల మీద, అరుగుల మీద, పొలాల్లో పడుకున్నారు. ఇప్పుడు పట్టె మంచాలు, నవారు మంచాలు ఉన్నాయి. అప్పుడు మంచాలు ఉన్నాయా? ఆ విధంగా లావుకు బరువుకు సంబంధమే ఉండదు. తల్లిదండ్రుల పుష్టి వల్ల ఎముక బాగుంది, ఆడకైనా మొక్కకైనా. అరుగుదలకు ఎవరికైనా వయసు అంతే, ముసిలి అంతే. కాదంటే వయసుడికి తొందరగా అయితే ముసలివాడికి నిదానం అయితే. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. మీరు మీ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు. నచ్చిన వారు లైక్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్ ఛానల్. జై హింద్.